కనుగొచ్చిన పునరుత్థాన దినమందు ఇంతవరకు ఆయన సన్నిధిలో స్తుతించడానికి, ఆయన నామం గొప్ప చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ మాటల యొక్క సీరియస్నెస్ మనం అర్థం చేసుకుంటే కొద్దిసేపు వాక్యాన్ని విందాం. నేను చదువుతున్నాను, 20 ఉన్నాయి కదా. ఎంత కఠినం అంటే కన్న, కాల, చెయ్యి. ఒక కన్ను లేదా ఒక కాలు, ఒక చెయ్యి లేకపోయినా పర్లేదు, నరకానికి మాత్రం వెళ్ళొద్దు. ఏంటంట దాని గురించి చాలా మనము ఎక్కువ సీరియస్నెస్ ఉండట్లేదు. దేని గురించి? నరకాన్ని గురించిన సీరియస్నెస్ లేదు. మనం ఇక్కడే ఏదో ప్రాస్పరిటీ లేకపోతే ఏవేవో అనుకుంటున్నాం, కానీ నరకాన్ని గురించి అంత సీరియస్నెస్ మనకు ఉండట్లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆయన అక్కడి నుంచి వచ్చాడు కదా. ఎక్కడి నుంచి? పరలోక రాజ్యం నుంచి వచ్చాడు. సో తండ్రి మనుషులు చేసేటప్పుడు, లేకపోతే ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు, ఆయన ప్రధాన శిల్పి అయి ఉన్న పరిస్థితుల్లో ఆయన పరలోకాన్ని చూశాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా యేసు ప్రభు నరకాన్ని గురించి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. ఏమంటే ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. కనుక ఆ ఉదాహరణను బట్టి ప్రభు మరీ చెప్పేది ఏంటంటే, నరకానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరున్నారండి మీలో? భక్తుడు అంటాడు కదా, బహుశా భక్త్ సింగర్ ఎవరో, కానీ ఒకసారి ప్రతి క్రైస్తవుడికి నరకానికి వెళ్ళొస్తే బాగుంటుంది అనేసి. ఒక్కసారి వెళ్ళొస్తే తన స్టైల్ మారిపోద్దండి. ఒకసారి నరకం వెళ్ళొస్తే చాలా అలర్ట్ అయిపోతాం. ఇప్పుడున్నట్టుగా అశ్రద్ధగా ఉండలేం. ఎందుకంటే అమ్మో అది ఆషామాషి అయితే అంటారు కదా, అంత సింపుల్ కాదు. మనం మాట్లాడుకున్నంత సింపుల్ కాదు. అన్బేరబుల్, భరించలేనంత భయంకరమైన పరిస్థితి. కనుక ప్రభు కోట్ చేస్తున్న విషయం ఏంటంటే, నీ కన్నుని అభ్యంతరపరిచిందా, పీకి పారాయి అని. ఏమండి, నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు అసలు ఏంటి ప్రభు ఎంత కసిగా మాట్లాడుంటారు అనుకుంటున్నాను నేను. నీ కన్నుని అభ్యంతరపరిచిందా, పెరికి నీ వద్ద నుంచి నీ దగ్గర ఉంచుకోకు. అసలు అంటే మనకి అభ్యంతరపరిచే దేన్ని మన దగ్గర ఉంచుకోకూడదు. అది కన్నైనా, అది చెయ్యైనా, అది కాలైనా. అంటే ఇప్పుడు మనిషికి కన్నా కాల అన్నారు కదండి, అంతే కదా, సామెత అంతేనా? కన్నా కాల, ఇంకా చెయ్యి కూడా ఉంది. అందుకని ఈ మత్తయి సువార్తలో కన్ను, చెయ్యి ఒకటి ఉంది. కానీ మనం చూడబోయే మరొక భాగం నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇవే మాటలు 18వ అధ్యాయం కూడా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా ప్రభు కోట్ చేశారు. అంటే ఎంత సీరియస్సో నాకు దాన్ని మనం ఎంత సీరియస్ తీసుకోవాలంటే, మిగతా సువార్తలు ఉండటం వేరు, ఇదే విషయాన్ని వారు రాశారు. కానీ ఒకే సువార్తలో 2 సార్లు కోట్ చేయబడిన విషయాలు ఏంటి అంటే, నేను చూస్తాను చూడండి. ఈ 6వ వచనం చూస్తే, 18వ అధ్యాయం 6వ వచనం, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని ఎవడన్నా అభ్యంతరపరిచాడా, వాడు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబట వానికి మేలు. ఏంటంటండి, ఈ చిన్నవారిలో ఎవరైనా అభ్యంతరపరిస్తే, ఆ మాట ఏంటి? నా యందు విశ్వాసం ఉంచు చిన్నవారిలో. ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు వారిని ఎవరైనా అభ్యంతరపరిచారనుకోండి, వాళ్ళని ఏం చేయాలంట? ఏంటంట? దీన్ని మన ఒక ట్రాన్స్లేషన్లో ఒకసారి పాస్టర్ గారు చెప్పారు, ఏం కట్టమంటున్నాడు? మెడకు పెద్ద తిరగట్రాయి కట్టమన్నాడు. మెడకు తిరగట్రాయి కట్టి లోతైన సముద్రంలో పడేశారనుకోండి. ఏంటది లోతైన సముద్రము? డీపెస్ట్ సీ, ఓషన్, పసిఫిక్. అందులో పడేయాలట. అందులో పడేస్తే మరి ఎప్పటికీ రాడు. ఎవడాడు? ఎవరైతే విశ్వాసానికి అభ్యంతర పడుతున్నారో, అభ్యంతర కారణంగా ఉన్నారో, అలాంటి వారిని లోతైన సముద్రంలో పడేయాలి అని అంటే, ఈ మరొక ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే, వాడి మెడకు వాడి అత్తను కట్టి పడేయమన్నాడు. అంటే ఆ రాష్ట్రాల్లో, ఆ దేశాలు మరి ఎక్కడోను, అంటే అంత భయంకర అత్త అంటే ఇక సింహస్వప్నం అనమాట. కనుక వాడు అత్తను కట్టి పడేస్తే ఎప్పటికీ పైకి రాలేడు అని ఒకసారి పాస్టర్ గారు ఏదో వర్షన్ గురించి చెప్తూ, అంటే ఎవరైనా విశ్వాసానికి అభ్యంతర కారణంగా ఉన్నారా అని ఎవరైనా అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ఇంకా ముందుకు వెళ్తే చూద్దాం. అంటే అభ్యంతరపరిచేది ఎవరైనా సరే అసలు వాళ్ళని టాలరేట్ చేయకూడదు.
అర్థమవుతుందండి? మన విశ్వాసాన్ని అభ్యంతరపరిచేది ఎవరైనా సరే, ఏదైనా సరే, ఎవరైనా సరే, ఏదైనా సరే దాన్ని తీసి ప్రక్కన పెట్టేయాల్సిందే. అసలు మోమాటం లేదు, లేకపోతే పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, తల్లిదండ్రులను లేదు, భార్య అని లేదు, భర్త అని లేదు, పిల్లని లేదు, తల్లిదండ్రులు లేదు, అసలు ఎవరిని కేర్ చేయొద్దు. అది అంత సీరియస్నెస్ ప్రభు చెప్తున్న విషయం. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ అంటూ 8వ వచనం చూస్తే, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని నరికి నీ యొద్ద నుండి పారవే. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. అర్థమవుతుందండి? ఏంటంట? 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే, 2 కాళ్ళు కలిగి టీవీగా నరకంలోకి వెళ్ళడం కంటే కుంటుడుగా ఈ నరకాన్ని తప్పించుకుంటే చాలు. అంటే మనం తిరిగి లేచిన తర్వాత ఈ అంగవైకల్యం ఉంటుందండి కదా, శరీరానికే కదా అంగవైకల్యం. ఎప్పుడైతే మనం తిరిగి లేచామో ఇక అంగవైకల్యం ఉండదు. అందరూ ప్రభు యొక్క రూపంలోనే ఉంటాం, ఏది రక్షణ పొందిన మనం. కనుక ఈ వైకల్యము ఇక్కడే కాబట్టి ఇక్కడ కుంటివాడైనా పర్లేదు, లేకపోతే అంగహీనుడైనా పర్లేదు, లేకపోతే ఇంకేమన్నాడు, ఒక చెయ్యి లేకపోయినా పర్లేదు, నరకానికి మాత్రం వెళ్ళొద్దు. ప్రభు పదే చెప్తున్న మాట, నరకం విషయంలో చాలా జాగ్రత్త పడాలి, అది అంత భయంకరమైనది. కనుక ఇంకా అంటున్నాడు చూడండి, నిత్యాగ్నిలో పడవేయబట్టు కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవంలో ప్రవేశించడానికి మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయి. ఇంకా ఏంటంటే కన్ను కాలు చెయ్యి అంటూ ఇక్కడ కూడా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా దాన్ని పెరికి నీ యొద్ద నుంచి పారవేయి. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయబట్టు కంటే ఏమండి 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. రైట్? సో ఇంత పర్టికులర్గా చెప్పడంలో ప్రభు ఉద్దేశం ఏంటంటారు? ఏమండి, మనము మనకు పెద్ద అభ్యంతరాలు అక్కర్లే కదండి. విశ్వాసాన్ని తొలగిపోవడానికి ఎంత సీనేం అక్కర్లే. తుమ్ము వచ్చేటట్టు ఉందనుకోండి అంతే, జ్వరం వచ్చేటట్టు ఉందనుకోండి అంతే, లేకపోతే చెప్పాను కదా మీకు కదా, ఎప్పుడో ఈ మధ్యకాలం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కనుక అంత సులువుగా దేవుని విశ్వాసాన్ని నుంచి మనం తొలగిపోతున్న పరిస్థితులు. ఆయన అంటాడు, ఏది లెక్క చేయొద్దు, కన్ను లెక్క చేయొద్దు, కాలు లెక్క చేయొద్దు, చెయ్యి లెక్క చేయొద్దు, ఏది లేకపోయినా పర్లేదు, అభ్యంతరం అయితే దేన్నైనా తీసిపడే, ఎవరినైనా తీసేసాయి. నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, నా ఫోన్లో ఫేస్బుక్ లేదు అన్నారు. ఏంటంటే అది నాకు అభ్యంతరకరంగా ఉందండి, తీసి పారేశాను. నేను వాళ్ళ గురించి ఆలోచించి మంచి పని చేశారు అనిపించింది. ఎందుకు ఉంచుకోవాలి కొన్ని ఏమంటే, ఉంటే తెరవక మానము, తెరిస్తే వేదవ న్యూస్ సెన్స్. ఏమండి, ఎందుకు వచ్చింది సంత? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లాభాలు ఉన్నాయా, ఉంటాయి, కానీ లాభాల కంటే ఎక్కువ ఏం కనబడుతుంది, నష్టాలే కనబడుతున్నాయి. అలాంటప్పుడు ఎందుకు తీసి పారేశాను. అంటే ప్రభు కన్ను చెయ్యి కాలు అంటే ఫేస్బుక్ అంత ఇంపార్టెంట్ ఏంటండి? లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ అండి? ఇన్స్టాగ్రామ్ నేను అనుకున్నాను, పోనీ ఫేస్బుక్ వదిలే ఇన్స్టాగ్రామ్ అనుకుంటా, అది ఇంకా కంపరం అనిపించింది. నేను ఇన్స్టాల్ చేసి పూర్తిగా అప్డేట్ చేయకముందే ఎందుకు వచ్చింది డెలీటెడ్. అంటే అది అవసరమా? నాకు పెద్ద అవసరం లేదు, నాకు అంత సీన్ లేదు. నేను అబ్బో అన్ని అప్డేట్ అంత సీన్ కూడా లేదు, కనుక అక్కర్లేదు అనిపించింది. నేను ఎందుకన్నానంటే ఇప్పుడు దాంతో బిజినెస్ చేసి లేకపోతే వాళ్ళ వ్యవహారాల్లో ముందుకెళ్ళిపోయే వాళ్ళ గురించి నేను ఏమంటలే, కానీ దాని గురించి పెద్ద పని లేకుండా ఏదో టైం పాస్ కొరకైతే నాట్ నెససరీ. నా విశ్వాసాన్ని పాడు చేసి లేకపోతే నా మనసును పాడు చేసి ప్రభు ఈ పనికి మళ్ళీ దాంతో ఇబ్బంది పడిపోతా అంటాం కంటే పీకి పారేయడం మంచిదే కదా. అది ప్రభు ఉద్దేశం. కంటిన్యూగా మన కన్ను మనకు ఇబ్బంది పెట్టేస్తుంది అనుకోండి, ఏం చేయాలి? తీసేయాలంట. అప్పుడు ఏమవుతుంది ఊహించండి. ప్రభు ఉద్దేశం అదేనా? నేను అభ్యంతరపరిచేది ఓరికి వెళ్ళిపోతుంది ప్రభు, అలవాటు అయిపోయి దొంగతనం చేసేసి వెళ్ళిపోతుంది, నరికిపారాయి. వెళ్ళకూడని ప్రదేశానికి అలవాటు అయిపోయింది, పాదాలు వెళ్ళిపోతున్నాయి, నరికిపారాయి అంటున్నాడు ప్రభు. ఎప్పుడు వెళ్ళిపోతాయండి అవి? ఎప్పుడు వెళ్ళిపోద్ది చెయ్యి? ఎప్పుడు వెళ్ళిపోద్ది కన్ను? మూలం ఎక్కడ? అసలు మూలం ఎక్కడ?
ఏమండి? దిల్ కదా, అదే మనసో దిల్లో ఏదో కదండి, హృదయమో ఇక్కడ కదా అసలు యాక్షన్ జరిగేది ఎక్కడ కదండి. ఇప్పుడు ఏదైనా సరే చూడొద్దు అని హృదయంలో నిశ్చయం చేసుకున్నాం అనుకోండి, చూడం. చేయొద్దు అని నిశ్చయం చేసుకుంటే చెయ్యం. వెళ్ళొద్దు అని నిశ్చయం చేసుకుంటే వెళ్ళాం. నిశ్చయం చేసుకుని వెళ్ళిపోద్ది ఏంటండి. ఎవరు బహుశా అగస్టిన్ అనుకుంటా దేవుని సేవకులు, ఆయన ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతూ తిరుగుబోతూ ఆయన అనుకుంటా. అయితే ఐఎమ్ నాట్ కన్ఫర్మ్. ఆయన ఒకసారి రక్షణ పొందిన తర్వాత ప్రభు గురు సమర్పించుకుని గొప్ప పరిచయం చేస్తూ ఆయన ఊరు వెళ్ళాడట, సొంత ఊరు. ఒకసారి వెళ్తే ఒక వీధంటే వెళ్తుంటే ఆయన పాత ఫ్రెండ్ పిలుస్తున్నాడు, అయ్యి అగస్టిన్ నేనే రా వెళ్ళిపోతాడు. ఆ అగస్టిన్ చచ్చిపోయాడు. అగస్టిను చచ్చిపోయాడు. ఈ అగస్టిను నువ్వు అనుకుంటున్న అగస్టిన్ కాదు, నువ్వు అనుకున్న అగస్టిన్ కాదు, అగస్టిను చచ్చిపోయాడు. ఇంకొకసారి ఆయన అంటాడు, దాని గురించి చెప్తూ అలవాటుగా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి తలుపు తట్టబోయాడట. ఆయన మరెవరో బహుశా అంటే పాత స్థితిలో ఉన్న పరిచయాలు ఒక్కొక్కసారి గుర్తుకొచ్చేసి ఆయన మొండికి వెళ్ళిపోయాడట. ఈయనో ఎవరో వెళ్ళిపోయి తన గర్ల్ ఫ్రెండ్ తలుపు తట్టబోయాడట నైట్. ఇక కొట్టడం పాపం, కొడితే డోర్స్ ఆర్ ఓపెన్. అలా కొట్టే ముందు అప్పుడు పాట రాశాడట, ఆగిపోయి మనసా వద్దు మనసా నీ బుద్ధి కొరస అనేసి ఒక పాట రాశాడట. మనసా నీ బుద్ధి కొరచ వద్దు, విడిచిపెట్టేశావు రా అనేసి అంటే ఇది లొంగ తీసుకుని వెళ్ళిపోయి ఒక పాట రాశాడు అనేసి బహుశా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది, వద్దు మనసా నీ బుద్ధి కొరచ అనేసి. రైట్, ఇట్లాంటి అనేక అనుభవాలండి. మనం ఈ భూమి మీదే ఉన్నాం కనుక అలవాటైపోయిన చూపులు, అలవాటైపోయిన చేతులు, అలవాటైపోయిన కాళ్ళు ఊరికి త్వరపడతా ఉంటాయి. కానీ ఏం చేయాలట వాటిని పట్టి కంట్రోల్ చేసుకోవాలంటే పీకి పారేసి మన నిజంగానే కళ్ళు పీకేసుకుని కారణష్టం చర్చలు పాలకులు అందరూ కళ్ళు పీకేసుకుని చెయ్యి నరికేసుకుని అంటే పెద్ద సెన్సేషన్ అయిపోతుంది. వాట్ ఇట్ ఈజ్, వీళ్ళు మనుషులా, ఎవరు మిమ్మల్ని నడిపించేది, వాడిని ప్రవేశపెట్టండి అంటారు అంతే. నాకు ఆల్రెడీ రెండు కళ్ళు. సో ప్రభు ఉద్దేశం అది కాదు, అదే పీకేసుకోవాలని కాదు, కానీ ఏమండి అంత పని చేయాలి ఉన్నా లేనట్టే. అంటే ఆ విషయాల్లో ఇన్ దట్ పర్టికులర్ లేకపోతే ఆ ప్లేస్లో లేనట్టుగానే ఉండగలిగితే ఏమండి. ఒక కథ మీకు ఐడియా ఉంది. ఒక దొరగారు పందిని పెంచుకుంటున్నారట. ఎంత అంటే వాళ్ళు దొరలు ఏమైనా పెంచుకుంటారు కదండి, ఏమైనా పెంచుకుంటారు. మనకేమో అది కంపరము, కానీ వాళ్ళు పెంచుకుంటారు, మంచి ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా ఉండి పెంచుకుంటున్నారు, చక్కగా ఉంటుంది, చాలా ఎదుగుతుంది, మంచి ఫుడ్ డైట్ బాగా ఉంటుంది, బుజ్జుగా తయారైంది, ఎదిగింది. ఒకసారి దాన్ని షికారు తీసుకెళ్ళారంటే సార్, షికారు తీసుకెళ్తే పందిని షికారు తీసుకెళ్తున్నారు, ఒక బీచ్ అట్లాంటి ప్లేస్కి వెళ్ళారు. ఓ పక్కన ఎక్కడో ఉండదు అమెరికా అలాంటి దేశాల్లో, అయినా బ్యాడ్లాగా ఎక్కడో ఉంది ఓ డస్ట్బిన్, కంపు కొట్టే డస్ట్బిన్ ఎత్తేసారి, ఇంక తీసుకెళ్ళలేదు మున్సిపాలిటీలో వచ్చి. ఈ లోపు ఇది బయటికి వెళ్ళింది, వాసన చూసి ఒక్కసారిగా జంపు అందులోకి. ఆయన చాలా ఫీల్ అయిపోయాడు, అయ్యయ్యా ఇంత పెర్ఫ్యూమ్లో నా ప్రక్కన పండుకోబెట్టుకున్నాను, నా రగ్గే దాన్ని అలాంటి వాళ్ళు ఉన్నారండి. పెంపుడు జంతువులతో పాటు వీళ్ళు కలిసి పడుకుంటారు, ఆ రగ్గు వాళ్ళ చేతి పడుకోబెట్టుకుని వీళ్ళ ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అంత పిచ్చి ప్రేమికులు ఉంటారు. ఏమండి అంత ప్రేమిస్తున్నాను, వాట్ ఏ బ్లడీ పిగ్ అని బాధపడి చాలా మదన పడిపోయాడు. దాన్ని తీసుకొచ్చాడు, మళ్ళీ తోమాడు, చాలా ఎడ్యుకేట్ చేశాడు. యూ షుడ్ బి అనేసి చాలా జాగ్రత్త చెప్పాడు. అది అన్నది ఇక మారిపోయింది అనుకున్నాడు. కొన్ని రోజులు బయట తీసుకెళ్ళి తర్వాత మారిందో లేదు చూడటానికి మళ్ళీ తీసుకెళ్తే సేమ్ స్టైల్. అప్పుడు బాధపడ్డాడు. దీని నైజం ఏంటంట, ఎంత సాలిడ్గా స్ప్రేలు చేసి మంచి కాస్ట్లీ పౌడర్లు రాసిన, బాడీ స్ప్రేలు లోషన్స్ ఏమి రాసినా ఆగట్లేదు. కనుక డాక్టర్ని సంప్రదిస్తే బాబు అది పంది, అది దాని నేచరే బురదగుంటలో దొర్లుద్ది, కాబట్టి నువ్వేమైనా మారిస్తే దాని నేచర్ మార్చాలి, దాని హృదయాన్ని మార్చేసాయి. అప్పుడు ఏం చేశాడట, బ్రెయినో మరి గుండె ఏదో తీసేసి ఆ గొర్రెది పెట్టాడట. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ కూడా, పంది గారు కూడా బ్రతికే ఉన్నారు, మంచి పోషకాహారం. ఇప్పుడు బయట తీసుకెళ్ళి కావాలని మురుగు కూడా తీసుకెళ్తుంటే వెనక్కి వచ్చేస్తుంది, పందే అది. కానీ హృదయం ఏమైందట, ట్రాన్స్ఫిగర్ అయింది. ఏమండి మార్పు చెందింది, కనుక దాని నైజమే మారిపోయింది. ఏమండి ప్రభు అంటాడు, మీ హృదయాల్లో నా వాక్యాన్ని ఉంచుతాను.
ఏమండి మన హృదయాలు మారితే ఆటోమేటిక్గా కళ్ళు మారిపోతాయి, చేతులు మారిపోతాయి, ఏమండి కాళ్ళు మారిపోతాయి. అది మారినంత వరకు మనం మేకప్ చేసుకుంటాం. అవకాశం వచ్చినప్పుడు సంబరమే, ఆ పందికి గుంట దొరికినంత సంబరమే. కానీ వాక్యం చెప్తుంది, ప్రభు ఎంత సీరియస్ చెప్తున్నారంటే కన్ను లేకపోయినా పర్లేదు, చెయ్యి లేకపోయినా పర్లేదు, కాళ్ళు లేకపోయినా పర్లేదు అంటే వాటిని తీసేమని కాదు, కానీ అంత నిక్కచ్చిగా అంటారు కదా, ఏమండి పక్కాగా దాని విషయంలో జాగ్రత్త. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నరకం అనేది దట్ మచ్ డేంజర్, అంత ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. నేను కొన్ని మాటలు చెప్పి అప్పుడు నరకాన్ని గురించి కొద్దిగా స్టడీ చేసేసి ముగిద్దామని ఆశపడుతున్నాం. ఏమండి ఈ కళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 27:20 ఒక మాట ఉంటుంది కదా, వాళ్ళ కళ్ళకి ఏముంటుందంట, 27 సామెతలు 27:20 కానేరదు. ఏమండి నరుల దృష్టికి తృప్తి ఉండదట. నరుల దృష్టికి పాతాళము అగాధ కోపము ఎలాగ తృప్తిగా ఉండవో అని ఇంకా ఎంతమంది అయినా రండి రండి అని అంటాయి, కానీ నరుల దృష్టి మాత్రం ఎప్పుడు తృప్తి పడదట. ఈ దృష్టికి ఆ అసంతృప్తి ఎప్పుడు కూడా ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో. ఏమండి ప్రభు అంటాడు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త అంటే ఈ కన్ను అంటది ఇంకా 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 అంటది ఈ కన్ను, రైట్? సో నేను అంటాను ఈ కన్నే కనుక జాగ్రత్తగా ఉంటే, ఏమండి ఇంకొక దిక్కున ఉంటుంది కదా, దేహానికి దీపం ఏంటంట కన్నట. అదే ఇక్కడ మత్తయి సువార్త 6 ఇదే పేజీలో పక్కన చూడండి, మత్తయి సువార్త 6:22 చూస్తే దేహమునకు దీపము కన్నే. ఏంటండి ఈ దేహమంతటికి దీపం ఏంటంట, లైట్ ఏంటంట కన్నే. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఏమండి మన కళ్ళు ఎలా ఉండాలంట, తేటగా ఉంచాలంట. ప్రభు సీరియస్గా చెప్తున్న మాట ఏంటంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరచకూడదు, అది తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుందట. నీ కన్ను చెడినదైతే, కన్నే కనుక చెడిపోయింది అనుకోండి, ఏమండి కన్ను చెడిపోతే ఏం జరుగుద్దంట, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అంటాడు. నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నాకు ఈ కన్ను చెడిపోయిందంటే మనం ఒక ఎగ్జాంపుల్ తెచ్చుకోవచ్చు. ఎవరిని? సహోదరుడు న్యాయాధిపతి సంసోన్. ఏమండి సంసోను ఆయన దేవుడు నాజీరు చేయబడిన వాడిగా ఆ పెద్ద తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఒక ప్రత్యేకమైన వారుగా ఇశ్రాయేల్ని ఫిలిస్తీన్ల నుంచి తప్పించేవాడుగా ఒక న్యాయాధిపతిగా చేశాడు. 20 సంవత్సరాలు కష్టపడి ఇశ్రాయేల్ని పరిపాలించాడండి ఆ న్యాయాధిపతి. తనకున్న వీక్నెస్ ఏంటంటే కళ్ళు సరిగా ఉండవు. కళ్ళకి సరిగా ఉండమంటే అర్థం ఏంటి? ఈ హైదరాబాద్ ఇల్లు వచ్చిన వాళ్ళు కళ్ళు ఎలా ఉన్నాయంటే నీరసంగా కళ్ళు ఓతికెళ్ళిపోయి, ఏమండి 10 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నట్టున్నారు వీళ్ళు. కళ్ళు ఓతికి ఒక రాత్రి నిద్ర లేకపోయేటప్పటికే. ఏమండి అలాంటి బలహీనత కాదు ఇదేంటంటే బలహీనత, ఈయన కళ్ళుకి లిమిట్ లేదు, ఫిల్టర్స్ లేవు. కళ్ళుకి ఏమి లేవంట, ఫిల్టర్స్ లేవు, దేన్నైనా చూసేస్తాడు. బలం ఉంది. ఏమంటే న్యాయాధిపతి, ఒక రకంగా రాజు అని చెప్పాలి. తను ఏం చేయాలంటే చేయగలుగుతాడు. కనుక ఎవరు కనపడితే వాళ్ళతోటి వెళ్ళిపోవడమే, ఏమీ సందేహం లేదు. ఆ మాట అనడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఒక వ్యభిచారిని చూస్తే వెళ్ళిపోయేవాడు. లాస్ట్లో ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి పేరు దెలీలా. తనకి సమస్య సమర్పించేసుకున్నాడు. చక్కగా పండబెట్టిది కూల్గా. ఏం సోజ్యం, తను చేసిన మంచి సామర్థ్యుడు, దేవుని యొక్క నాజీరు చేయబడినవాడు, దేవుని ఆత్మ నింపబడేవాడు. అంటే నింపబడేవాడి కళ్ళు కూడా బలహీనంగా ఉంటాయండి, ఉండొచ్చండి. అందుకే ప్రభు అంటున్నాడు ఇవన్నీ మీ స్వాధీనంలోనే ఉన్నాయి, ఇవన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి. దేవుడు ఆ స్వేచ్ఛ, ఆ కంట్రోల్ పవరు మనకే ఇచ్చాడు. ఆయన స్వాధీనం చేసుకోవాలనుకోవట్లేదు. నిజంగా అండి దేవుని విధానం మనం గమనిస్తే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా నీ ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు, నీ ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చు, నీ ఇష్టం వచ్చిన నడకలు చేయొచ్చు. వాక్యం మాత్రం ఏం చెప్తుంది అంటే, వాక్యం ఏం చెప్తుంది? జాగ్రత్త, నీ కళ్ళు జాగ్రత్త, నీ కాళ్ళు జాగ్రత్త, నీ చేతులు జాగ్రత్త అని చెప్పడం అంతే. మేము ప్రభుని నమ్ముకున్నామంటే అసలు జోలికి వెళ్ళకుండా ఉండలే. ఖచ్చితంగా అన్ని స్వేచ్ఛలు ఉన్నాయండి నీకు. కానీ వాక్య ప్రకారం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే అది దేవునికి లోబడినట్లు లెక్క.
ఏమండి? లేకపోతే దేవుని గొప్పతనం ఎక్కడ ఉంటుంది? మనల్ని మెషినరీగా లేకపోతే రోబోలుగా చేయలేదు. రోబోలో టిక్ టిక్ అనిపించుకుని రైట్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అట్లాంటిది ఏం చేయలేదు. పూర్తిగా స్వేచ్ఛ పనులుగా ప్రభు చేశాడు. ఆ స్వేచ్ఛలోంచే మనం ప్రభుని ఆరాధించాలని కోరుతున్నాడు. అయితే వాక్యం చెప్తుంది, ఇది జాగ్రత్త, నీ కళ్ళు జాగ్రత్త, నీ చేతులు జాగ్రత్త, నీ కాళ్ళు జాగ్రత్త. ఆ మాటను బట్టి ఏం చేయాలంటే, అమ్మో ప్రభు ఇంత వివరంగా చెప్తున్నాడు. ఎంత జాగ్రత్త అంటాడంటే, ఎంత పీకి పారేసుకున్నా పర్వాలేదు, అంత జాగ్రత్త, అంత సీరియస్. సో అదే హెచ్చరిక సంసోనుకు కూడా ఉంది. కానీ సంసోన్ ఏం చేశాడంట? ఫిల్టర్లు పెట్టుకోలేదు, ఇష్టానుసారంగా అలా చేశాడు. తీరా ఏమైపోయిందంట, మీరు ఎప్పుడైతే ఫిలిస్తీన్లు దొరికేశాడో సంసోన్ దొరికేశాడో ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా అండి? దేవర్ ప్లక్డ్ హిజ్ ఐస్. మొదటే కళ్ళు పీకేశారట అండి. ఎంత విచారమో, ఎంత విచారమో. నేను అనుకుంటాను కొన్నిసార్లు ప్రభు అనుమతించేస్తాడండి. మనం చేసినా లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా లోబడలేదు ఈ విషయంలో, కనుక ముందు కళ్ళు పీకేశారు. కళ్ళు పీకేశాక ఆ గుండు షేవ్ చేసేసారు. ఎద్దులాగా ఏం చేసేవాడంట? గానుగు తిప్పేవాడు. ఎవరైనా, నాకు ఆ చదువుతుంటే కొంచెం బాధ అనిపించింది, ఎవరైనా న్యాయాధిపతి, నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండవలసిన వాడు, 40 సంవత్సరాలు పరిపాలించవలసిన వాడు, జస్ట్ 20 years, 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఎద్దులాగా తిరుగుతున్నాడు గానుగా. వీళ్ళేమో గానుగేసి ఏంటవి వేరుశనగలు ఏమో నూనె పీల్చుకు, ఈయన తిరుగుతుంటే ఈయన బలం అందుకు ఉపయోగిస్తుంటే నూనె పీక్కుంటున్నారు. లాస్ట్లో అడిగాడు, అయ్యా నా కళ్ళు పీకేశారు కదా, నీ ప్రవక్తను లేకపోతే నీ న్యాయాధిపతి నన్ను కళ్ళు పీకేశారు, ఇందుకొరకు ఒక్కసారి శత్రుల మీద కక్ష తీర్చుకోవడానికి సహాయం చేయండి అంటే అప్పుడు దేవుడు బలం ఇచ్చాడు. ఇంకొకసారి అంతే. ఎక్కడైతే ఆ గుడిదో, అయ్యో దాగోని కూడా ఏ గుడో, ఆ గుడి మూల స్తంభాన్ని కట్టండి బ్రదర్స్ అన్నాడు. వీడు చివరి కోరిక అన్నట్టుగా మూల స్తంభాన్ని కట్టారు. అంటే ఆ స్తంభం పడితే మొత్తం అందరూ పడిపోతారు, ఆ కూలిపోయేటట్టుగా. ఈయన లోపల ఇంటెన్షను, దేవుడు బలం ఇచ్చాడు. అంతే. లాస్ట్లో ఆ ఒక్కసారిగా వంగేటప్పటికి మొత్తం గుడంతా పడిపోయింది. తన జీవితంలో ఎంతమందిని చంపేశాడో దానికి రెట్టింపు ఫిలిస్తీన్ని, శత్రుల్ని చంపేశాడు. వాళ్ళతో పాటు ఈయన కూడా చచ్చిపోయాడు. శత్రులతో పాటు చచ్చిపోవడం అది శోచనీయం కదండి. సౌలుకు కూడా అలాంటి మరణమే వచ్చింది, శత్రులతో పాటు చచ్చిపోయాడు. కానీ దేవుని ఎంపికలో ఉన్న బిడ్డలు, దేవుని సేవకు లేకపోతే దేవుని కొరకు ప్రత్యేకంగా ఫిల్టర్స్ పెట్టుకున్న వారిని దేవుడు ఎప్పుడు సపరేట్గానే ఉంచాడు. ఇంకా సౌలుకు కూడా సెన్స్ ఉంది, ఆ అన్యునితో చచ్చిపోకూడదు, నేను అన్యుని చేతిలో చచ్చిపోకూడదు అనే సెన్స్ ఉంది. కానీ అవకాశం లేకుండా అన్యుని ద్వారా చచ్చిపోయాడు. రైట్. మనం గమనిస్తే సో దేనికైతే ఫిల్టర్స్ లేకుండా ఉన్నారో వారి విషయంలో దేవుడు అట్లాంటి పరిస్థితి అనుమతించాడు. సంసోన్ని అదే కళ్ళు పీకేసే పరిస్థితి ఏర్పడ్డాయి. కనుక కళ్ళుకి ఏముండాలట? లిమిటేషన్స్ ఉండాలి. ఏమండి? ఇంకా కళ్ళు గురించి చెప్పబడిన మాట పేతురు రాసిన 2వ పత్రిక 2:14 కూడా చూస్తామా? 2 పేతురు 2వ అధ్యాయము 14వ వచనం. ఏంటంటే 14, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కనులు గలవారు. అంటే ఇక ఏది చూస్తే అంతే, ఆ ఫిల్టర్స్ లేవు. కనుక ఇక ఏదైనా, అరే నేను రక్షణ పొందినాను, లేకపోతే ప్రభు బిడ్డను, ఆయన పేరు పెట్టుకున్నాను, ఇవేమీ లేవు, గుడ్డుగా వెళ్ళిపోవటమే. వాక్యం చెప్తుంది, వ్యభిచారం చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును, ఇంకా అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. ఏంటంట? లోభత్వంతో ఎక్సర్సైజ్ చేస్తారట, వాళ్ళ హృదయాలు అలాగున్నాయి. కనుక ఇలాంటి వారి పరిస్థితి ఏంటంట? శాపగ్రస్తులై ఉండి ఇలాంటి వారు ఏమైపోతున్నారంట? శాపగ్రస్తులు అయిపోతున్నారు. కనుక మన జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా, మన కన్నుల విషయంలో జాగ్రత్త పడకపోతే, మన హృదయాన్ని బాగు చేసుకోకపోతే, ఇంకా మన కన్నులు చక్కగా మాట్లాడదు కదండి, మనకు బాగా తెలిసిన మాట 1 యోహాను పత్రిక ఆ పక్క పేజీలోనే ఏంటంట? ఈ లోకంలో ఉన్నదంతా కూడా, ఈ లోకములైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు, ఎవడైనాను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఏమండి? శరీరాశ, సో నేత్రాశ, కన్నులు అంత ప్రమాదం, అంత ప్రమాదం. దేహం అంతటికి వెలుగు ఉండాలంటే కనుయే దీపం అంటున్నాడు. కనుక కన్నుల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఇది అదే పేరాలో మనం గత వారం చూసిన వాక్య భాగాలు బేస్ చేసుకునే ఈ పేరా ప్రభు ఆ మాటలు చెప్తున్న మాటలు మనం గమనిస్తే ఆలోచన చేద్దాం. ఏమండి? ఇంకొక యేసు ప్రభు కూడా నాకు ఎప్పుడు చాలా ఇష్టం. ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. ఆయన ప్రార్థన చేసి, బహుశా అతనికైనా ఉమ్ము చేసి బురద చేసి కళ్ళుకు రాసి, సిలోయం దగ్గర కాదు, ఇక్కడే
ప్రార్థన చేసిన తర్వాత కనులు తెరవబడ్డాయి కానీ వాడికి సరిగా కనపడట్లేదు. ఎలా కనబడుతున్నారట? స్కోప్లో కనబడుతున్నారు. ఎలాగా? మనుషులు ఎలా కనబడుతున్నారు? తాడి చెట్టులా కనబడుతున్నారట. ఈయన కళ్ళు అదో రకమైన కళ్ళు. ఏం కళ్ళు? ఉన్నదన్నట్టుగా చూడలేడు. ఏం చూస్తారు? డిఫరెంట్. అసలు మనుషులు ఎలా ఉంటారు అనేది వీడికి ఐడియా ఉంది. కానీ అంటున్నాడు, అయ్యా మనుషులు చెట్లులా కనబడుతున్నారు సార్. చెట్లు వేరు, మనుషులు వేరు. కానీ ఇతని కళ్ళు తెరవబడ్డాయి. కానీ ఎలా తెరవబడ్డాయి? చెట్లులా చూసే పరిస్థితి. ప్రభు ఉంచేయలేదు అక్కడ. అలాగా నీ కర్మ అలాగా అని అనలే. ప్రభు బాగు చేశాడు. పూర్తిగా మనిషిలా చూసే పరిస్థితికి వాడిని స్వస్థపరిచాడు. కనుక ఇదో రకమైన చూపండి. మన చూపులు వ్యభిచార సంబంధమైన చూపులు కొంతమందికి అయితే, కొంతమందిని మనిషిలా చూడలేని చూపు. స్కోప్లో కనబడతారు. వాస్తవాలు వేరు, వీళ్ళు ఊహించింది వేరు. నిజంగా మన భ్రమలను బేస్ చేసుకుని ఎంతమందిని పొరపాటుగా అర్థం చేసుకుంటామో, పొరపాటుగా ఊహించేసుకుంటామో. కనుక ఈ విశ్వాసానికి అభ్యంతర కారణము భవిష్యత్ చూపే అయితే ప్రభు అంటున్నాడు, ఆ చూపుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట మనం గమనిస్తున్నాం. ఏమంటే నేను ఇంకొక సందర్భం చెప్పేసి ఈ పాదాల గురించి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని పాదాలు ఉన్నాయండి. 2 పాదాలు. ఈ పాదాల సంగతి ఏంటో చూస్తే 7వ అధ్యాయము నేను చదువుతున్న 6 నుంచి చదివితే, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 6 నుంచి చూసి ఏంటంటే ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారంటే మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారండి? ఆయన పక్కన పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరొకరు మనల్ని అబ్జర్వ్ చేస్తారు అనుకుంటారు కదండి. సేమ్ పిల్లి స్టోరీ సరిపోద్ది. ఆ పిల్లి ఏం చేద్దంట, ఆ డేక్షాలో మూత పెట్టేసి తొందరగా తాగేద్దాం, కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిస్తే పైన అంతవరకు ఇంత డేక్షాలో లోపల పెట్టేసింది. తన పరిధిలో డేక్షా కనపడుద్ది. కనుక నేను ఎవరు చూడలేదు అనుకోండి, వెనకాల పడిపోతాయి కదండి. ఎవరు మాత్రం ఊరుకుంటారు? పిల్లి పాలు తాగేస్తుంటే ఒక్కడ కొట్టేప్పటికి మ్యావ్ అంట వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అదే మనం ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోకూడదండి. సో ప్రభు అబ్జర్వ్ చేస్తున్నాడు, సాతాను అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇక సంబడి ఎల్స్ ఎవరొకరు మనల్ని చూస్తున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, ఎవరో చూస్తున్నారు. ఏంటంట, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలోంచి నేను చూడగా జ్ఞానం లేని వారి మధ్య, 6వ వచనం చదువుతున్నాను, 7వ వచనం, జ్ఞానం లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పరుచువాడు ఒకడు నాకు కనపడ్డాడు. బుద్ధి లేని ఒకడు కనపడ్డాడు. వీడు ఏం చేస్తున్నాడట, సంధ్యవేళ ప్రొద్దుకుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను. వీడి పాదాలు ఎక్కడున్నాయంట? జార స్త్రీ ఉండే సందు దగ్గర తిరుగుతూ ఉంటే ఎవరు కనపడతారు? బాంబేలో ఏదో ఒక ఏరియా ఉందంటారు కదా, రెడ్ లైట్ ఏరియా అంటారట. అక్కడికి వెళ్ళి తిరుగుతూ ఉన్నామనుకోండి, ఎవరు కనపడతారు మనకి? వాళ్ళే కనపడతారు. ఏమండి? సో పొరపాటును కూడా నాకు అంతమించి తెలియదు దాని గురించి, అవి విన్నాను అంతేగాని. సో ఆ పాదాలు అక్కడ తిరగకూడదు. ఈ పాదాలు ఎక్కడ తిరుగుతున్నాయంటే, వీడి పాదాలు జార స్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమును నడుచుచుండెను. వస్తున్నాడు. రానే వచ్చింది మేడం, రానే వచ్చింది. బుద్ధి లేని మాటలు, చాలా మాటలు మాట్లాడింది. ఇది గొర్రె వదకెళ్ళిపోతున్నట్టుగా ఈడ్చుకుపోయింది. ఏమండి? వీడు సర్వనాశనం అయిపోయాడు. చివరికి వస్తే చూడండి 22వ వచనం, 21, అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకుపోవునట్లును, పరులచే చిక్కిన వాడు సంఖ్యల్లోనికి పోవునట్లును, తనకు ప్రాణి హానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఏమండి? ఇది పాదాల విషయంలో. అలాంటి పాదాల విషయంలో ప్రభు అంటున్నాడు, అలాంటి పాదాలు కనుక అలాంటి ప్రదేశాల్లో ఏమంటారు డ్యాన్స్ కడుతున్నాయా, నడుస్తున్నాయా, ఇరగ్గొట్టేసే అన్నాడు. ఏమంటున్నాడు? పాదములు 2 పాదములు కలిగి నరకంలో పడవేయడం కంటే ఒక్క ఒంటి పాదంతో జీవంలో ప్రవేశించుట మేలు. నరికి పారాయి అట్లాంటి పాదాలని ప్రభు చెప్తున్న మాట. సో మనం చాలా జాగ్రత్తగా మన నడక, మన చూపు, మన క్రియలు మన చేత చేసేవి అంత జాగ్రత్తగా లేకపోతే వచ్చే భయంకర పరిస్థితిని మనం గమనించవచ్చు. రైట్? సో నేను ఆల్రెడీ గత వారమంతా ఇదే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. నేను కంక్లూజన్కి వచ్చేస్తున్నా. మరొకసారి నా ఉద్దేశం ఏంటంటే, నరకాన్ని గురించి కొంతసేపు మనం మాట్లాడుకుని ముగించాలని ఆశపడుతున్నా. సో ఈ రోజు సంభాషణ యొక్క లేకపోతే వాక్య సారాంశం ఏంటంటే,
కన్ను విషయంలో చాలా జాగ్రత్త పడాలండి. అంటే దేహం అంతటిని, ఇప్పుడు సంసోన్ని మొత్తం తన జీవితం అంతా సర్వనాశనం చేసింది ఏంటంటే కళ్ళు. ఆ కళ్ళుకి అందరికీ ఉన్నాయి కళ్ళు, కానీ తన కళ్ళు ఎందుకు నష్టం తెచ్చినంటే లిమిట్ లేదు, దానికి కంట్రోలింగ్ లేదు, ఇష్టానుసారంగా వదిలేశాడు కళ్ళు, కనుక నష్టపోయాడు. కనుక మన చేతి పనులు ఒక్కొక్కసారి కదండి, మన వీపుకి దెబ్బలు ఎప్పుడు తగులుతాయంటే సరైన క్రియలు లేకపోతే దెబ్బలు తగులుతాయి. వీడిని మనం చూసాము, వాడి గుండె అంబు చీల్చేసింది, ఎందుకంటే వాడి కాళ్ళు కరెక్ట్గా లేవు, వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళలేదు, వెళ్ళకూడని ప్రదేశంలో డాన్స్ కట్టాడు, కనుక జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోయింది. ఆలోచన చేద్దాం. కనుక మనం ఒక మాట ఇప్పుడు నరకం ఎలా ఉంటుందో నేను ఇంకొకసారి రోమపత్రిక 8వ అధ్యాయంలో అది చూసి అప్పుడు నేను ఆ చివరి భాగానికి వెళ్దాం. రోమపత్రిక అంటే ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన విశ్వాసానికి అభ్యంతరం కలగకుండా, ఎందుకంటే 35వ వచనం నుంచి క్రీస్తు ప్రేమ నుండి, 35 నుంచి 8వ అధ్యాయం 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఏదైనా సరే, శ్రమైనా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని వేరు చేయకూడదట. అంటే ప్రభు అంటాడు కన్ను, చెయ్యి, కాలు, వీటితోటి వచ్చే శ్రమ కానీ లేకపోతే సౌఖ్యం కానీ మరి ఏదైనా సరే మన క్రీస్తు ప్రేమ నుంచి మాత్రం మనల్ని వేరు చేయకూడదు. అంత సీరియస్గా క్రీస్తు ప్రేమను మనము తీసుకోవాలి. ఇందులో గూర్చి రాయబడింది ఏంటంటే నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. కనుక ఇంకా వివరణ ఇస్తున్నాడు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడమాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏమండి, ఇంత కన్ఫామ్డ్గా మనం ప్రభువుని వెంబడించాలి తప్ప మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. సో ఇంతగా ప్రభు మరీ ఒత్తిడి చేసి చెప్పిన మూల మాటకు వెళ్తే నరకాన్ని గురించి పదే చెప్తున్న మాట నేను మీ ముందు మరొకసారి జ్ఞాపకం చేద్దాం. ఈ మాటలు మనం ఆల్రెడీ ఎప్పుడో 1 సంవత్సరాల క్రితం ఆలోచన చేసాం. ఇది ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్దనే రోజున మనం నరకాన్ని గురించి కొంచెం స్టడీ చేసాం. నరకం ఎలా ఉంటుందండి? నరకం ఎలా ఉంటుంది నరకంలో అగ్ని ఆరదంట, పురుగు చావదట. మార్క్స్ వార్తలు కూడా ఇదే టాపిక్లో ప్రభు చెప్తాడు. అక్కడ అగ్ని ఆరిపోదు, అంటే అగ్ని ఎప్పుడూ కాలుతూనే ఉంటుందట. పురుగు అంటే మన ఆత్మలు, మనము ఆత్మలు కాదు, మనము చచ్చిపోమట. చచ్చిపోతే పర్లేదు. ఇప్పుడు క్రీస్తు కొరకు హింసిస్తున్నారండి, అంటే చాలా కఠినంగానే హింసించారని అనుకుందాం. చాలా కష్టంగా, ఎంతవరకు హింసించగలుగుతారు? చచ్చిపోయేటంతవరకు. ప్రాణం పోయాక ఇంకెందుకు కొట్టినా వేస్టే కదా. ప్రాణం పోయాక కూడా కొట్టారేమో అనుకుంటున్నాను కొంతమందిని. ప్రాణం పోయిన తర్వాత కూడా కసి తీరక కొట్టొచ్చు పోని అనుకుందాం. ఏం ప్రయోజనం? ఆయనకేమో హాని కలగదు కదా. ప్రాణం పోయాక ఇంకెవరేం చేసినా పర్లేదు, అంతకుమించి ఏం చేయలేరు. ప్రాణం తీయగలుగుతారండి క్రీస్తు కొరకు, ఏమైనా చేయగలిగితే. అంతకుమించి ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. కానీ అసలు విషయం ఉంది అక్కడ. ఎక్కడ? చనిపోయిన తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. 1 పాతాళము లేకపోతే నరకము, 2 పరలోకము. అక్కడేం జరుగుద్ది? పరలోకంలో ఏం జరుగుద్ది? ప్రభువు ఉంటాడు కనుక నిత్యము సంతోషమే. ఇక నరకంలో ఎవరుంటారు? నరకంలో సింహాసనం ఉందనుకుందామండి, పెద్ద సింహాసనం. దాని మీద ఎవరుంటారు? పొరపాటు. ప్రభు అంటాడు, అయ్యో నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అంటాడు. అపవాది ఎక్కడుంటుందంట? నరకంలో ఓ మూలను ఉంటాడంట. సింహాసనం ఎవరికి? నరకంలో సింహాసనాలు లేవనుకోండి, బహుశా లేవు. నరక యాతనలో సింహాసనం ఎవరు అనుభవించగలుగుతారు? దూతలు సైతము కాలాల్సిందేనంట అండి. నరకంలో మూలకు త్రోయబడతాం. ఇంకా మనం చదువుతున్నాం కదా, యోధా పత్రికలు అంటాడు కదా, ఆ మహాదినపు ఆ తీర్పు కొరకు ప్రస్తుతం కటిక చీకట్లో దేవుడు దాన్ని, అపవాదిని, వాని సమూహాన్ని బంధించుంచాడట. ఆ భయంకరమైన తీర్పు కొరకు
ఇంకా ఎంత భయంకరంగా, ఆల్రెడీ ఇప్పుడు నడిచిపోతుందని యేసుప్రభు ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎక్కడ? ధనవంతుడు లాజరు గురించి చాలా వివరణ ఇచ్చాడు ఆయన కదండి. అక్కడ ఏం జరుగుతుందంట, మనకి ఈ స్టోరీ తెలుసు. లాజరేమో పరలోకంలో ఉన్నాడు, లేకపోతే అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడట. యాతన పడుతూ అయ్యో భయంకరమైన దాహం అయిపోతుంది, ఆ లాజర్ని కొంచెం వేలుతో ఒక నీటి చుక్కేస్తాడంటే కుదరదు బాబు. అంటే ఎంత యాతనలో ఎవరైనా ఇలా ఇదిపారనుకోండి చుక్క అన్నట్టు ఉంటుందంట. అంత భయంకరమైన దాహము. అది పురుగు చావదు, చచ్చిపోయే ప్రసక్తి లేదు, అగ్ని ఏమో ఆరదు, తక్కువ అవటం ఉండదు. అది మనుషులు పెట్టింది కాదు కదా, దేవుని ద్వారా పెట్టబడిన అగ్ని, చిచ్చు పెట్టబడి, ఇక సమస్య లేదు, అది నిరంతరం కాలుతూనే ఉండాలి. అలాంటి అగ్నిని గురించి ప్రభువుకు తెలుసు కనుక అని అంటున్నాడు, జాగ్రత్త, నరకం జోలికి పోవద్దు, నరకానికి మీరు పాత్రలు కాకూడదు. చాలా జాగ్రత్తగా ఈ లోకాన్ని మీరు తప్పించుకోకపోతే, ఈ భయంకరమైన పరిస్థితులు, లేకపోతే చూపు వల్ల వచ్చిన బలహీనతలు, చేతి వల్ల వచ్చిన బలహీనతలు, కాలు వల్ల చేసిన తప్పులు కనుక మిమ్మల్ని నరకానికి నడిపించినాయి అంటే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. కనుక అంత భయంకరమైనది ఆ నరకం. సో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా ఏంటండి, మనకు 16 అధ్యాయం లూకాసు వార్తలో ధనవంతుడు ఎంత యాతన పడుతున్నాడో మనం చూసాము. ఏమండి, తర్వాత ఇంకా ప్రభు కూడా అంటాడు, ఏమండి, ఎవరెవరు నరకాన్ని గురించి ఇంకేమైనా వివరాలు కావాలి ఎవరికైనా అండి? నరకాన్ని గురించి పూర్తిగా అవగాహన ఉంది కదా మనందరికీ అండి, మీకు ఐడియా ఉంది కదా మీకండి? నరకం అంటే పాతాళం అంటారు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చదువు ఒకసారి, 16 అధ్యాయం చదవమ్మా లూకాసు వార్త. ఆయన యాతన చెప్పండి ఒకసారి, ధనవంతుడు ఎక్కడ యాతన పడుతుండ మాట చదివించండి. కొత్త వారు ఉన్నారు కదా అందుకనేసి. అది అగ్ని జ్వాలలు అంటండి. నరకంలో ఏంటంటే అగ్ని జ్వాలలు. ప్రభువే చెప్తున్న విషయం అది. అగ్ని జ్వాలలు, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరం మండే ఆ అగ్నిగుండము కొంతమంది కొరకు దేవుడు అరేంజ్ చేశాడు. అందులో మనుషులు వెళ్ళకూడదని. ఎవరి కొరకు? దేవుని మీద తిరుగుబాటు చేసిన అపవాదికిని వాని దూతల కొరకు ఏర్పాటు చేయబడింది నిత్య అగ్ని. మరి దేవుని యందు, లేకపోతే దేవుడు అంటే భయం ఉన్న వారికి చేసింది ఏంటి? పరలోకం. దాన్నే స్వర్గం అని అనొచ్చు అంటున్నారు కనుక పరలోకం. ఈ పరలోకంలో నిత్యము సంతోషమే. దానికి పూర్తి వ్యతిరేకం, నరకానికి పూర్తి వ్యతిరేకం పరలోకము. ప్రభు ఉంటాడు అక్కడ, ప్రభుతో ఎల్లకాలము సంతోషంగా ఉంటామని ఎన్ని అద్భుతమైన మాటలు. సంతోషము, ఆనందము, ఇవన్నీ పరలోకంలో ఉంటే దానికి అన్నిటికీ వ్యతిరేకమే నరకం. సో మనం ఇక్కడ చూసాము, మీ కన్ను 2 కళ్ళు కలిగి నరకంలో వేయబట్టం కంటే నరకాన్ని గురించి అంత ఒత్తిడి చేయటం ఉద్దేశం ఏంటంటే అది బహుభయంకరము. ఏమండి, నిరంతరం ఉండే ఆ అగ్ని. కనుక ఆ అగ్ని జ్వాలకు మనం యాతన. ఇక్కడ ధనవంతుడు భూమి మీద చాలా సుఖం అనుభవించాడండి, చాలా చక్కగా లగ్జరీ అనుభవించాడు, చాలా ఖరీదైన బట్టలు వేసుకునేవాడు, అస్సలు ఇస్త్రీని అలగనిచ్చేవాడు కాదు. కానీ ఆ లాజరు మాత్రం దిక్కుమాలను బతికాడు, ఆ పెంట మీద తిని బ్రతికాడు. కానీ వాడు మాత్రం పరలోకానికి వెళ్ళాడు, వీడు మాత్రం నరకానికి వెళ్ళాడు. అక్కడ యాతన పడుతున్నట్టు మనం చూస్తాం. కనుక ఇప్పుడు నరకానికి ఎవరెవరు వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్తారు నరకానికి? కన్ను విషయంలో జాగ్రత్త లేని వాళ్ళు, చేతుల విషయంలో జాగ్రత్త లేనివారు, కాళ్ళ విషయంలో జాగ్రత్త లేనివారు, అంటే స్వేచ్ఛాపరులు అంటే వాళ్ళకి దేనికి లిమిట్ ఉండదు. చూడాలా, చూసేయడమే, నడవాలా, నడిచేయడమే, వెళ్ళిపోవడమే, చేసేయడం, ఏమి భయము లేదు, భీతి లేదు. అలాంటి వాళ్ళందరి కొరకు ఏముందంట? నరకం ఉంది. సో మీరు అలా అవ్వద్దు అని ప్రభు మనల్ని కన్విన్స్ చేస్తున్న విషయం కదండి. మంచి ఫలాలు ఎవరైతే ఫలించట్లేదో, 3:10 మత్తయి సువార్తలు అంటారు కదా, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడంటే అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. అంటే మంచి ఫలాలు మనం ఫలించాలి, లేకపోతే నరకం అనేసి మనం చూసాం. ఇంకా సహోదరిని చూసాం కదా, సహోదరిని ద్రోహి అన్నవాడు కూడా ఏమవుతాడంట? మనం చదివిన పై భాగంలోనే ద్రోహి అన్నవాడు, ఇంకా ద్రోహి అనేవాడు నరకమే, వ్యర్థుడు అనేవాడు నరకమే. ఇంకోటి ఏంటి? సహోదరిని ద్వేషించువాడు నరకానికే, కోప్పడువాడు నరకపాత్రుడు. అంటే ఎంతమందికి బహుశా
నరకంలో ఎక్కువ మంది ఉంటారా, పరలోకంలో ఎక్కువ మంది ఉంటారా? దైవ ఉద్దేశం ఏంటి, వాస్తవంగా జరిగేది ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? నరకంలో ఎవరు ఉండాలి? మనుషులు ఎవరు ఉండకూడదు. దేవుని పోలికలు ఉన్న వాళ్ళు ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు. అపవాది వాని దూతలు మాత్రం కొరకే, వాటి కొరకు మాత్రమే నరకాన్ని సృష్టించాడు దేవుడు. అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేయని నిత్యాగ్నిలోనికి పొండి అని మనుషులను కూడా పంపించేసే పరిస్థితి. మనుషుల్ని దేవుడు నరకానికి పంపిస్తాడు అంటారా? పంపిస్తాడా? ఇంత ప్రేమ కలిగినోడు కదా, ఇంత కనికరం కలిగినోడు కదా, ఎలా పంపిస్తాడు చెప్పండి? నాకు ఒకసారి పంపించడేమో అనుకుంటున్నాను. ఏం పంపిస్తాంలే, వచ్చేసేయండి ఒక్కసారి అంటారు కదా. నిలబెడతాం హోంవర్క్ చేయాలి అందరినీ, అందరూ నిలబడిపోయారు. ఎవడో ఒక్కడో ఇలా ఒక్కడు, మిగతా అందరూ నిలబడిపోయారు. ఇంకే సరే కూర్చో అంటారా? ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన ఛాన్సెస్ అన్నీ ఇస్తున్నాడండి. ఆయన వెక్కిరించబడ్డండి. చాలా జాగ్రత్తగా ఎంత ఓపికతోనో ప్రతి అవకాశాన్ని మనకి ఇచ్చి 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 ఇంకా 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 ఓపిక పడుతున్నాడు ప్రభు. ఇశ్రాయేలీని 490 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. మనం చూసాం కదా బబులోను గురించి. 490 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఒకటేమో 70 సంవత్సరాలు లెక్కేమో, వీళ్ళు 490 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినందుకు ఏమండి. కానీ ఇంకా ఎన్ని పాపాలు చేశారో అంతా ఇర్మియా ద్వారా చెప్తూనే ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, మీరు జాగ్రత్త పడకపోతే ఈ అన్యులతో కలిసిపోయారు, వాళ్ళతో కలిసిపోతే ప్రమాదము, తర్వాత మీరు మీ దేశంలో ఈ సర్వశక్తులైన దేవుడు వాళ్ళు చేసినట్టు చేయకూడదు, ఎన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారట? పెందలకడ లేచి ప్రతిరోజు దేవుని సేవకుని పంపించేవాడు. ఇర్మియా అంటాడు, అయ్యా నేను వెళ్ళనయ్యా. లేకపోతే దేవుడు అంటాడు, ఇక చెప్పకంటే నేను ఉండలేనయ్యా, చెప్తాను. ఇంకా అంటాడు, నువ్వు వాళ్ళు వినినా వినకపోయినా చెప్పు అనేవాడు దేవుడు. అలా చెప్పుకుంటూ వచ్చి వీళ్ళు ఏ మార్పు లేని తర్వాత ఒక్క నిమిషం కూడా మేము మారము, వాళ్ళు ఏమంటారు, క్షామకాలంలో మాట్లాడితే మేము వినము అన్నారు, కాబట్టి పొండ్రా అని అప్పుడు పంపించాడు. ఎవ్వరు కూడా దేవుని చేత శిక్షింపబడేవారు ఎవరు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడండి అనటానికి ఎవరు సాహసం చేయలేరండి. ఎందుకని? ఇవ్వాల్సిన సమయం అంతా ఇస్తాడండి. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన శిక్ష. కనుక ఒకసారి ఒక వ్యక్తి నరకాన్ని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దేవుడు తప్పు చేస్తున్నాడేమోనండి, పొరపాటు చేస్తున్నానా అని అనుకోడండి ప్రభు. ఆయన పశ్చాత్తాపడటానికి నరుడు కాడు అంటాడు. ఆయన క్రియలు బట్టి ఎవరి క్రియల ప్రతిఫలం వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక భూమి మీద ఉండగా ఇంత వివరణ వాక్యాలు సేవకుల ద్వారా ప్రభు మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది కన్విన్స్ చేశారు కదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎడం ప్రక్కన ఉన్న వాళ్ళు, మేమేం చేయలేదు, నీ నామం దెయ్యాలు వెలగొట్టలేదా, నీ నామన పాటలు పాడలేదా, నీ నామన సువార్త ప్రకటించలేదా, ఇన్ని కష్టాలు పడ్డం ఏంటంటే దేవుని చేత ఏమంటారు 25వ అధ్యాయం, నా తండ్రి చేత తృణీకరించబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేయని నిత్యాగ్నిలోకి పొండి, మీరు అక్రమము చేయువారులారా అంటాడు. క్రమం చేయలేదు వాళ్ళు, వాక్య ప్రకారం బ్రతకలే, పైకి మాత్రం బిల్డప్ ఇచ్చారు. సో అలాంటి వారి గురించి ప్రభు చెప్తున్నమాట, అక్రమం చేయవారులారా. అంటే ఒక వ్యక్తిని నరకానికి పంపించడానికి ఆఫ్టర్ అన్ని పరిశోధించిన మీదటే ప్రభువు నిర్ణయానికి వస్తాడు. కానీ ఆ డే రాకముందే, ఏమండి, ఆ నిర్ణయకాలం రాకముందే ఎవరికాళ్ళు సమర్పించేసుకుంటే, సరెండర్ అయిపోతే, ఏమండి, పూర్తిగా సాగిలు పడిపోయి, అయ్యా నేను ఇంతవరకు అలాగే ఉన్నాను, నా ఇష్టానుసారంగా ఉన్నాను, కనీసం ప్రభు ఈ ఒక్కసారి ఇప్పటి నుంచి అయినా నీకు సమర్పించుకున్నాను. నిజంగా ఒకవేళ నా గురించి రాసేసి ఉండొచ్చేమో కదండి, నా పేరు జీవగ్రంథం నుంచి కొట్టేసి ఉండొచ్చేమో. ఎవరి పేరైతే జీవగ్రంథం రందు రాయబడినట్టు కనపడలేదో వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారట? నరకానికి వెళ్ళిపోతారు. రాయబడిన మాట ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15, ఎవరి పేరు జీవగ్రంథంలో లేదో వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారట. వాది రెండో మరణం వాళ్ళకు ఉంది. కానీ జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రం వెళ్ళరు. రాసిన వాళ్ళు కన్ఫామ్గా ఉండిపోతారంటే అది కూడా లేదు. ఒక్కోసారి డెలీట్ చేయొచ్చట. మన ప్రవర్తన విషయంలో ఎల్లప్పుడూ భయముతో వణుకుతో కాపాడుకుంటేనే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కనుక ప్రభు యొక్క ప్రేమను మనము ఎంతగా పొగిడినా తక్కువేనండి, రైట్. కనుక ఇంకా ఎవరో వెళ్ళరట అండి. 21వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథమే ఒకసారి. ఎవరు వెళ్ళరంట అండి? పిరికివారు పరలోకం వెళ్ళరట. తర్వాత అవిశ్వాసులు. తర్వాత 27వ వచనం, 21-27.
నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దాన్ని, అబద్ధమునైనను జరిగించువాడైనను దానిలోనికి ఎక్కడ పరలోక రాజ్యానికి ప్రవేశింపడట. నిషిద్ధమైనది చేసేవారు, అపవిత్రమైనది చేసేవారు, అసహ్యమైనది చేసేవారు, అబద్ధాలు మాట్లాడేవారు, అబద్ధాలు జరిగించువాడు దానిలోనికి ప్రవేశింపడు. కొన్ని జంతువులు కూడా ప్రవేశించవు కదండి. ఇక్కడ కుక్కలు 22:15 కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట నుందురు. ఏమండి, కుక్కలు కూడా వెలవాట పరలోక రాజ్యం. రైట్. మా కుక్కలు ఎందుకు వెళ్ళవు పరలోక రాజ్యం? పందులు వెళ్తాయా? మరి కుక్కలు ఎందుకు వెళ్ళమంటున్నారు పిల్లలు? కుక్కలు ఎందుకు వెళ్ళవర్రా పరలోక రాజ్యం? కుక్కలు ఎందుకు వెళ్ళవు? మిగతా నా డౌట్ ఏంటి, ఆవులు వెళ్తాయా? పందులు వెళ్తాయా? మేకలు వెళ్తాయా? ఏమండి, వాటి ఆత్మలు వెళ్తాయా? మరి కుక్కలకు ఉన్నాయమ్మా? మరి కుక్కలు పరలోక రాజ్యం వెళ్ళవాట, అందుకని వెళ్ళమంటారా? మిగతా జంతువుల పేర్లు ఎందుకు రాయలేదు మరి? అంటే అన్ని జంతువులు కుక్కలతో సమానమని సార్. కుక్కలు వెళ్ళవంటే కుక్కల గురించి కాదు, కుక్కలు ఎవరంటే కుక్కల గురించి చక్కటి రిఫరెన్స్ ఉంటుంది. ఏంటంట, కుక్క కక్కిని దానికి అది ఎక్కడ ఉంటుందంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? బహుశా అదే ఉంటుంది. ఏంటంట, కుక్క తన వాంతికి తిరిగినట్లు. కుక్కకున్న గొప్ప లక్షణం ఏంటంటే, బహుశా మరి ఏ జంతువుకి ఉండదో, కక్కేసుకుంటుంది మళ్ళీ తినేస్తుంది. అమ్మో ఇంత విలువైంది కక్కేసినా అనేది తినదు. మనం ట్యాబ్లెట్ వేసుకోగా కక్కైతే ట్యాబ్లెట్ తీయడానికి మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటాము, ఇక కనబడితే ట్యాబ్లెట్. కుక్క అయితే మాత్రం ఏమీ ఇబ్బంది పడకుండా. అందుకు చెప్పబడిన మాట ఏంటంటే, కుక్కలు పరలోక రాజ్యం వెళ్ళవు అంటే నిజమైన కుక్కలు కాదండి. ఎవరంట? కుక్క వలె కక్కిన దానికి తిరిగి ఆశించే మనుషుల గురించి రాయబడింది. చదువు పేతురు పత్రిక చదువు ఒకసారి 2:22. ఏంటంటే ఎవరికి? మనుషులు సంభవించింది. కుక్కలా తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం. కడుగుబడిన పంది అంటే మనం కడగబడ్డామంటే బాప్తిస్మం ద్వారా, రక్షణ ద్వారా, ప్రభు రక్తాలు కడగబడి మళ్ళీ తిరిగి బురదలోకి వెళ్ళిపోవడం అన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అనేది చాలా క్లియర్గా ఉంది. కనుక నేను ఏం చెప్పదలిచానంటే, పరలోక రాజ్యము మనందరి కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నారు. అది సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని బట్టి జ్ఞానం లేకపోతే ప్రభు చూస్తే ఎంత సంతోషపడిపోతున్నారో, ఆయన కలుగు చేసిన పరలోకం బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుంటుని అంత అప్పుడు తయారు చేయబడిన పరలోక రాజ్యం ఇంకా తయారవుతుందట. 14వ అధ్యాయం యోహాను సోదరులు అంటాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, ఇంకా సిద్ధపరుస్తున్నాడు. అది అప్పటి నుంచి తయారవుతుంది. మన కొరకు ఆ సుందరమైన పట్టణం తయారవుతుంది. కనుక ప్రభు కోరిక ఏంటంటే, మనలో అంటే ఇక్కడ ఉన్నవారు, దీన్ని చూసేవారు ఎవ్వరూ కూడా ఆ నరక పాత్రమైన ప్రదేశానికి, నరకంలోకి మనం వెళ్ళకూడదు. మన కొరకు గత 1000 సంవత్సరాల నుంచి సిద్ధమవుతున్న పరలోక రాజ్యానికి మనము స్వతంత్రం అవ్వాలి. ఆ పరలోక రాజ్యాల్లోకి ప్రవేశించాలి. అది ప్రభు ఉద్దేశం. కనుక అలాంటి కృప మనకు ప్రభు అనుగ్రహించాలని ఆశపడుతూ మరొకసారి నా ఉద్దేశం అంతా ప్రభు ఉద్దేశం ఏంటంటే, మన హృదయాల్లో మార్పు కలగాలి. ఎంత కఠినంగా చెప్పాడో, కన్నా పీకి పారాయి, చెయ్య నరికేసేయి, కాల నరికిపడాయి, అయినా ఏమైనా సరే నువ్వు పరలోక రాజ్యం మాత్రం స్వతంత్రించుకోవాలి. నరకాన్ని మెట్లు మాత్రం ఎక్కకూడదు. సో దీని విషయంలో జాగ్రత్తగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒకసారి మనము తల్ల వంచి